శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువును విధించడం తగదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి ముర్ము సంధించిన ప్రశ్నలపై సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ అత్యున్నత న్యాయస్థానం సమాధానం ఇచ్చింది. అయితే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరని వెల్లడించింది. ఈ మేరకు దీనిపై గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సిజేఐ ధర్మాసనం పక్కన పెట్టింది. శాసనసభలో ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోదం అవసరం. ఈ ప్రక్రియకు గడువు లేదు. కానీ ఆమోదం పొందడంలో ఆలస్యం జరిగితే న్యాయస్థానాలు పరిమిత విచక్షణతో జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఒక బిల్లుకు గడువులోగా ఆమోదం లభించకపోతే అది ఆటోమేటిక్గా ఆమోదం పొందిందని అనుకోవడం సరికాదంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు కావాలనే తమ బిల్లులను ఆపుతున్నారనే వాదన చాలా కాలంగా ఉంది. శాసనసభలు 1-2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని జస్టిస్ జేబీ పాతివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం నిర్దేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే నెలలో ఈ అంశంపై పలు ప్రశ్నలతో సిజేఐకి లేఖ రాశారు. రాష్ట్రపతిని కోర్టులు కంట్రోల్ చేయడంపై న్యాయస్థానాలకు ఎలాంటి అధికారాలున్నాయో తెలపాలని అన్నారు. దీనిపై సిజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. 10 రోజుల పాటు అన్ని పక్షాల వాదనలను ఆలకించిన ధర్మాసనం సెప్టెంబర్ 11న తీర్పు రిజర్వ్ చేసింది. ఈ విషయంలో రాష్ట్రపతి గవర్నర్లపై గడువు విధించే అధికారం కోర్టులకు లేదంటూ తీర్పును వెలువరించింది.